కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గారి మధ్యనే సౌత్ అమెరికాలో 4 రోజుల పర్యటనకెళ్లారు. మనం చూసాం. అయితే 15 రోజుల తర్వాత ఆయన అక్కడ చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ ఒకటి బయటకొచ్చింది. ఆయన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. భారతీయ విద్యా విధానాన్ని ఇప్పుడున్నటువంటి మోదీ సర్కార్ టోటల్‌గా భ్రష్టు పట్టించింది, నాశనం చేసేసింది. గతంలో చాలా అద్భుతంగా ఉండేదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దీనికి అంటే చాలా మంది అడుగుతున్నటువంటి క్వెషన్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు విదేశాలు వెళ్ళినప్పుడే, అమెరికా వెళ్ళినప్పుడో, లేకపోతే యూకే వెళ్ళినప్పుడో, లేకపోతే మలేషియా వెళ్ళినప్పుడో, లేకపోతే ఇంకెక్కడికో వియత్నాం వెళ్ళినప్పుడో, ఇలా విదేశాలు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాగ భారత్ పైన ఎందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటివి నెంబర్ 1. ఇక్కడ పార్లమెంట్లో మాట్లాడొచ్చు కదా, ఇక్కడ మీడియా ఉంది కదా, ఇక్కడ మాట్లాడొచ్చు కదా. మాట్లాడడంతో పాటు మీ దగ్గర ఏమైనా గణాంకాలతో సహా నిరూపించదగినటువంటి ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందు పెట్టొచ్చు కదా అనేటివి మొదటి ప్రశ్న. ఎందుకు విదేశాల్లోనే మాట్లాడుతుంది? రాహుల్ గాంధీ టార్గెట్ ఏంటి? కేవలం బురద జల్లేటువంటి ప్రయత్నమేనా? ఇది కేవలం పొలిటికల్ ఎలిగేషన్ మాత్రమేనా? లేకపోతే రాహుల్ గాంధీ ఇంకెవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడుతున్నారా? ఇందులో నిజం ఉందా? ఏమైనా నిజం ఉంటే ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రజలు కూడా అంత ఆషామాషిగా లేరు. ఏం చెబితే అది నమ్మే పరిస్థితులు కూడా లేరు. గత కాంగ్రెస్ పరిపాలించినటువంటి కాలంలో ఏం అద్భుతాలు చేశారు, ఏం సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా విధానంలో చెప్పాలి. అప్పట్లో మెకాలే విద్యా విధానం అంతా ఉండేది. ఇప్పుడు ఏదో మోదీ సర్కార్ ఏవో కొన్ని ప్రయత్నం చేస్తోంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ ఔరంగజేబ్ గ్లోరిఫికేషను, అక్బర్ గ్లోరిఫికేషను కాకుండా అసలు ఏంటి చరిత్రలో నిజమైన చరిత్ర ఏంటి, ఇప్పుడు ఏం చెప్పారు, ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం అనేటువంటి చెప్పి వాస్తవాలను ఈ రోజు పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం బీజేపీ సర్కార్ చేస్తుంది. బహుశా అది నచ్చడం లేదు అనుకుంటా. అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడ్డారు. జనరల్గా డెమోక్రసీ లేదు భారత్లో, మైనారిటీల హక్కులు హరించబడుతున్నాయి, అసలు ఫ్రీ థింకింగ్కి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆస్కారం ఇవ్వడం లేదు, అణిచివేస్తున్నారని చెప్పి ఇలాంటి నెరేటివ్స్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం గతంలోనూ జరిగింది, ఇప్పుడు మరోసారి కూడా జరుగుతోంది. మరి రాహుల్ గాంధీ గారి ఆరోపణలో ఏమైనా వాస్తవం ఉందా? ప్రజాస్వామ్య విషయంలో కానీ, మైనారిటీ హక్కుల విషయంలో కానీ ఇప్పుడేమో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో క్యాస్ట్ బయాస్డ్గా ఉంది. ధనికులకు మాత్రమే విద్య అందుబాటులో ఉంది, సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు విద్య అందుబాటులో లేదు అని ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ గారు. దానికి బీజేపీనే కారణం అంటూ కూడా మోదీ గారి పైన మరొక రాయి వేశారు. మీరేమనుకుంటున్నారు ప్రజలుగా? రాహుల్ గాంధీ గారి ఆరోపణలో వాస్తవం ఎంత? కామెంట్స్లో పెట్టండి.